సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్లో టీమిండియా హాట్ ఫేవరెట్ గానే బరిలో దిగబోతోంది. టీ20 వరల్డ్ ఛాంపియన్ గా భారీ అంచనాల మధ్య ఆడబోతోంది. పైగా ర్యాంకుల్లోనూ టీమిండియా టాప్ ప్లేస్ లో ఉంది. ఏ రకంగా చూసినా ఆతిథ్య జట్టు బలంగా ఉంది. టీ20 వరల్డ్ కప్ కు ముందు ప్రతి మ్యాచ్ ను టీమిండియా కీలకంగానే చూస్తోంది. టీం కాంబినేషన్ పైన ఓ అంచనాకు రావడంపై టీం మేనేజ్మెంట్ ఫోకస్ చేసింది. దీంతో సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ లో తుది జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. టెస్ట్ సిరీస్ సమయంలో గాయపడిన శుభ్మన్ గిల్ ఫిట్నెస్ సాధించినట్టు కథనాలొస్తున్నాయి. టీ20 సిరీస్ లో బరిలో దిగడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. నిజానికి వన్డే సిరీస్ కు శుభ్మన్ గిల్ దూరంగా ఉన్నాడు. పూర్తి ఫిట్నెస్ సాధించే వరకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావించింది. ఇప్పుడు టీ20 సిరీస్ లో బరిలో దిగేందుకు గిల్ సిద్ధమైనట్టు కథనాలొస్తున్నాయి. ఇప్పటికే టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో శుభ్మన్ ఉన్నాడు. కాకపోతే ఫిట్నెస్ సాధిస్తేనే బరిలో దిగుతాడని సెలెక్టర్లు ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఫిట్నెస్ సాధించినట్టు తెలుస్తోంది. దీంతో వైస్ కెప్టెన్ గానే శుభ్మన్ గిల్ బరిలో దిగబోతున్నాడు. తుది జట్టు పైన కన్ఫ్యూజన్ పోయినట్టే. ఒక ఓపెనర్ గా అభిషేక్ శర్మ బరిలో దిగుతాడు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అభిషేక్ దంచి కొడుతున్నాడు. సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అభిషేక్ ఫామ్ టీమిండియాకు కలిసి రానుంది. మరో ఓపెనర్ గా శుభ్మన్ గిల్ బరిలో దిగుతాడు. గిల్ ఫిట్ గా లేకపోతేనే సంజు శాంసన్ ఓపెనర్ గా దిగే అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియా టూర్ లోనూ అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ భారత్ ఇన్నింగ్స్ ను ఆరంభించారు. వన్ డౌన్ లో ఎలాగూ సూర్యకుమార్ యాదవ్ బరిలో దిగుతాడు. కెప్టెన్ అయ్యాక బ్యాట్ తో స్కై రాణించడం లేదు. కెప్టెన్ గా హిట్ అవుతున్నా బ్యాటర్ గా ఫెయిల్ అవుతున్నాడు. ఈసారి స్వదేశంలో మాత్రం భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతున్నాడు. కొంతకాలంగా టీ20లో తిలక్ వర్మ కీలకంగా నిలుస్తున్నాడు. 4వ స్థానంలో తిలక్ బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. ఏ స్థానంలో అయినా దిగేందుకు తెలుగు కుర్రాడు సిద్ధంగానే ఉన్నాడు. ఫస్ట్ చాయిస్ పేస్ ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యా బరిలో దిగుతాడు. శివం దూబేకు ఛాన్స్ దొరుకుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. వికెట్ కీపర్ ప్లేస్ కోసం సంజు వర్సెస్ జితేష్ గా సీన్ కనిపిస్తోంది. ఫస్ట్ చాయిస్ స్పిన్ ఆల్రౌండర్ గా అక్షర్ పటేల్ బరిలో దిగుతాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా జట్టులో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. వాషింగ్టన్ సుందర్ బెంచ్ కే పరిమితం అయ్యే అవకాశం ఉంది. వన్డేల నుంచి రెస్ట్ తీసుకున్న జస్ప్రీత్ బుమ్రా సరికొత్త ఉత్సాహంతో పేస్ విభాగాన్ని లీడ్ చేయబోతున్నాడు. తుది జట్టులో చోటు కోసం హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా పోటీ పడుతున్నారు. స్వదేశీ పిచ్లపై టీం మేనేజ్మెంట్ వ్యూహాలు ఎలా ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది. టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకునే ప్రణాళికలు అమలు చేసే అవకాశాలు ఉన్నాయి.